నేను మొన్న షార్ట్స్లో వీడియోస్ తీసినప్పుడు 25,000 శాలరీని ఎలా డివైడ్ చేయాలి అని చెప్పి తీసేసాను. అందులో 10% ఇన్వెస్ట్మెంట్కి కేటాయించాను. కాకపోతే కమెంట్స్లో ఆ పర్టికులర్ అమౌంట్ నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పేసి నన్ను అడిగారు. అందుకే ఈ వీడియో. సో ఇప్పుడు 25,000 శాలరీ వాళ్ళు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వాళ్ళ రిస్క్ అపెటైట్ని బట్టి ఎలాంటి ఫండ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఇందులో మనం 3 కేటగిరీస్ ఉంటాయి. అందులో లో రిస్క్ కేటగిరీ, మీడియం రిస్క్, అలానే హై రిస్క్ కేటగిరీ. ఈ రిస్క్ ఆధారంగా మనము ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేద్దాం. బట్ ఇన్వెస్ట్మెంట్స్ కంటే ముందు మీరు ఏ అమౌంట్ అయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేయడానికంటే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ దగ్గర ఉండాల్సినవి 3. 1 ఎమర్జెన్సీ ఫండ్, 2 హెల్త్ ఇన్సూరెన్స్, 3 టర్మ్ ఇన్సూరెన్స్. ఇవి 3 ఉన్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించండి. అవి లేవు అంటే కుదిరినంత త్వరగా మీరు వెళ్ళి అవి తీసుకోండి. అట్లీస్ట్ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎమర్జెన్సీ ఫండ్ మెల్లి మనం సేవ్ చేసుకోవచ్చు. 25,000 శాలరీలో 10 to 15% మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారని నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. అరౌండ్ 3,750 అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్స్కి కేటాయిస్తున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం లో రిస్క్ కేటగిరీకి వెళ్దాం. ఇది ఎవరికి సూట్ అవుతుందంటే, ఎక్కువ రిస్క్ వద్దు, నాకు స్టేబుల్ రిటర్న్స్ కావాలి అనుకునే వాళ్ళకు ఈ కేటగిరీ సూట్ అవుతుంది. అందులో మీరు మీ అమౌంట్ని డివైడ్ చేసుకోవాల్సింది ఎలా అంటే 80-20%. అంటే 80% డెట్ ఫండ్స్కి, 20% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి పెట్టాలి. ఇందులో 80% అంటే ఎంత? లెటస్ సే ఒక 3,000 డెట్ ఫండ్స్కి 750 అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఈక్విటీకి పెట్టేసేయాలి. ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వాటి ఫండ్ నేమ్స్ ఏంటి అనేవి నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ నేను రీసెర్చ్ చేసిన ఫండ్స్ మాత్రమే అవి. అండ్ డిస్క్లైమర్, నేను సెబీ రిజిస్టర్ని కాదు, ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. మీరు మీ సొంతంగా రీసెర్చ్ చేసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ పర్టికులర్ ఆ ఫండ్స్ అనేవి నేను నా సొంతంగా రీసెర్చ్ చేసి మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ మీరు ఇందులో బాగుంది అనుకుంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఇక్కడ 3,000 అమౌంట్ ఏదైతే ఉందో 3,000 అనేది డెట్ ఫండ్స్లో పెట్టాము. అందులో 2,000 అమౌంట్ లిక్విడ్ ఫండ్స్లో పెట్టండి. లైక్ గవర్నమెంట్ బాండ్స్ కానీ, లేకపోతే లిక్విడ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ కొన్ని ఫండ్స్ ఉంటాయి. ఎస్బీఐలో కొన్ని ఫండ్స్ ఉంటాయి, హెచ్డిఎఫ్సిలో కొన్ని లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి. దాంట్లో స్టాండర్డ్ రిటర్న్స్ వస్తాయి, 7%, 7.5%. అలాంటి రిటర్న్స్ వచ్చిన వాటిలో ఆ 2,000 ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎవ్రీ మంత్. అండ్ 1,000 ఏదైతే ఉందో ఆ 1,000 అమౌంట్ని కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే కొన్ని ఆదిత్య బిర్లా కంపెనీ, కొన్ని కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి మన దగ్గర అప్పు తీసుకుంటాయి అనమాట. ఈ అప్పును ఒక ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తాడు. వాళ్ళు అరౌండ్ 9 to 10% ఆఫ్ రిటర్న్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి కూడా మనకు రేటింగ్స్ ఉంటాయి, A+, అని చెప్పేసి. అలాంటి రేటింగ్స్ ఉన్న వాటిపైనే మీరు స్టేబుల్ కంపెనీస్కి మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ బ్యాలెన్స్ ఏదైతే 750 అమౌంట్ ఉందో దాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈక్విటీలో సేఫెస్ట్ ఏంటి అంటే మనకు నిఫ్టీ 50 ఫండ్ ఉంటుంది కదా, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేయండి. ఇది లో రిస్క్ కేటగిరీ వాళ్ళకు. ఇప్పుడు మీడియం రిస్క్ కేటగిరీ. ఈ మీడియం రిస్క్ వాళ్ళు 50-50% డివైడ్ చేయాలి. అంటే 50% డెట్కి, 50% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి. 50% డెట్ అంటే ఫర్ సపోజ్ 2,000 కానీ, లేదంటే 1,750 అయినా సరే, ఏ అమౌంట్ అయినా సరే డెట్లో పెట్టండి. ఆ అమౌంట్ వచ్చేసి కార్పొరేట్ బాండ్స్లోనే మాక్సిమం పెట్టేసేయండి. మీడియం రిస్క్ కాబట్టి లిక్విడ్ ఫండ్స్లో పెట్టకండి, మాక్సిమం కార్పొరేట్ బాండ్స్లో పెట్టండి. మీకు స్టేబుల్ రిటర్న్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో, లైక్ మిగతా బ్యాలెన్స్ 50% అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అన్నాం కదా, దాంట్లో 2 కేటగిరీస్ పెట్టండి. ఒకటి నిఫ్టీ 50, ఇంకోటి ఫ్లెక్సీ క్యాప్. ఈ రెండిట్లలో మనం పెట్టుకోవచ్చు. అండ్ దానిపైన కూడా నేను కంప్లీట్ వీడియోస్ చేశాను. అండ్ నెక్స్ట్ హై రిస్క్ కేటగిరీ. ఈ హై రిస్క్ కేటగిరీ ఏంటంటే లో రిస్క్ వాళ్ళు ఏదైతే చేశారో దానికి ఎగ్జాక్ట్గా అపోజిట్ చేయడం. అంటే 80% అనేది ఈక్విటీకి కేటాయించాలి, 20% అనేది డెట్కి. ఇక్కడ ఏం లేదు, ఫర్ సపోజ్ మీరు 3,750 అమౌంట్ సేవ్ చేస్తున్నారు అనుకోండి, 3,000 ఈక్విటీకి పెట్టేసేయండి, 750 అనేది డైరెక్ట్ డెట్ ఫండ్లో పెట్టేసేయండి. డెట్ ఫండ్ అంటే మీరు గోల్డ్ ఈటీఎఫ్లో కూడా పెట్టుకోవచ్చు, అది ఇంకా బెటర్. ఒక 750 రూపీసే కాబట్టి పర్లేదు. బట్ ఈ బ్యాలెన్స్ 3,000 ఏదైతే ఉందో, 3,000 అయి ఉండొచ్చు, మీరు 2,000 అయి ఉండొచ్చు, ఏదైనా అమౌంట్ని దాన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయండి. అంటే ఫస్ట్ ఏదైతే ఉందో నిఫ్టీ 50 ఈక్విటీ ఫండ్స్లో పెట్టండి. సెకండ్ 1,000 ఏదైతే ఉందో అది ఫ్లెక్సీ క్యాప్లో పెట్టండి. అండ్ థర్డ్, ఇక్కడ మీరు హై రిస్క్ కేటగిరీలో వస్తున్నారు కాబట్టి కొత్త ఫండ్ కేటగిరీ వస్తుంది, అదే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే ఈ 3,000ని 3 డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను ఇక్కడ ఏది ప్రిఫర్ చేస్తానంటే హై రిస్క్ మాత్రం ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే 25,000 శాలరీ అంటే మీరు కెరియర్ బిగినింగ్లో ఉండొచ్చు. అండ్ మీరు ఇక్కడ కెరియర్ బిగినింగ్ అంటే మీకు ఇంకా ఏజ్ ఉంటుంది. సో యూ కెన్ టేక్ దట్ వొలటిలిటీ. మీరు ఒకవేళ రిటైర్ అయ్యే టైంకు ఆ టైంకు ఇట్లా ఉంటే స్టేబుల్ రిటర్న్స్ కోసం చూస్తే ఒక యూజ్ ఉంది. కానీ మీరు ఇప్పుడు ఎంగేజ్లో ఉండి మీరు లో రిటర్న్స్ కోసం లో రిస్క్ ప్రొఫైల్కి వెళ్తే మాత్రం ఇట్స్ నాట్ ఏ సజెస్టబుల్ ఐడియా.
కాబట్టి మీరు హై రిస్క్ తీసుకుంటే బెటర్. ఆ వొలటిలిటీకి అనేది మీరు అలవాటు పడిపోతారు. మన నెక్స్ట్ వీడియోలో 50,000 శాలరీ ఉన్న వాళ్ళకి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో చూద్దాం. అండ్ అది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది, దీనిలా ఉండదు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.